హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2022 ఎస్జిటి 21/8/2022 రోజు జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ నందు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, వాటి యొక్క సాధనలు మనం నేర్చుకుందాం. మనం వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇఫ్ వి యాడ్ వన్ మోర్ టు ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ వి గెట్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్కు 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందని అడిగిండు. సో 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 99,999. సో వన్ మోర్ మీన్స్ నెక్స్ట్ నెంబర్ మీన్స్ 1 lakh అవుతుంది. సో 1 lakh అనేది ఏమవుతుంది, 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 5 అంకెల పెద్ద సంఖ్యకు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 6 అంకెల చిన్న సంఖ్య. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అతి చిన్న 6 అంకెల సంఖ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 4th మల్టిపుల్ ఆఫ్ 9, 6th మల్టిపుల్ ఆఫ్ 2. 9 యొక్క 4వ గుణకం, 2 యొక్క 6వ గుణకం. ఇక్కడ మల్టిపుల్స్ మీన్స్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్స్ మీన్స్ 2, 4, 6, 8. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. 3 మల్టిపుల్స్ మీన్స్ 3, 6, 9, 12. దీస్ ఆర్ ద 3 మల్టిపుల్స్. మల్టిపుల్స్ మీన్స్ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ ద న్యాచురల్ నెంబర్స్. ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యలతో గుణించగా వచ్చే లబ్ధాలను వాటి యొక్క గుణిజాలని అంటాం. ఇక్కడ మనకి 4th మల్టిపుల్ ఆఫ్ 9 యొక్క 4వ మల్టిపుల్ అంటే 9 4 36. అండ్ 6th మల్టిపుల్ ఆఫ్ 2, 2 యొక్క 6వ గుణకము అనగా మనకి 2 6 12. దేర్ సమ్ 36 + 12 = 48. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల విలువ ఇన్ కిలోమీటర్స్. ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చిండు, దాన్ని కిలోమీటర్లకు చేంజ్ చేస్తే ఏమొస్తుందని చెప్తున్నాడు. సో మనకి 5 సెంటీమీటర్స్ అనే దాన్ని మనము కిలోమీటర్లకు మార్చాలి. ఫస్ట్ మీటర్లకు మారుద్దాం. మీటర్లకు మార్చాలి అంటే బై 100తో డివైడ్ చేస్తే మనకి మీటర్స్లోకి మారుతుంది. సో డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 digits 0.05 మీటర్స్. సో 0.05 మీటర్స్. నెక్స్ట్ వన్ డివైడ్ బై 1000. కిలోమీటర్లకు మార్చాలంటే మీటర్స్ నుంచి కిలోమీటర్లకు మార్చాలంటే మళ్ళీ 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేస్తే మళ్ళీ 3 digits బిఫోర్ పాయింట్ వస్తుంది కాబట్టి 0.1 2 3 4 5. సో కిలోమీటర్స్ అవుతుంది. సో 0.00005. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్లకు మార్చినాం. మీటర్లకు మారిస్తే బై 100 చేస్తున్నాం. 100 లోపల 2 zeros ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 digits 0.05 అవుతుంది. అగైన్ 1000తో డివైడ్ చేసినట్టయితే బిఫోర్ మళ్ళీ 3 digits కాబట్టి టోటల్లీ మనకి 5 digits బిఫోర్ పాయింట్ వస్తుంది కాబట్టి 0.00005 కిలోమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ హూజ్ పెరిమీటర్ ఈజ్ 64 సెంటీమీటర్స్. 64 సెంటీమీటర్స్ చుట్టుకొలత ఉన్నటువంటి చతురస్రాకారం తీసుకున్నట్టయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం అడిగిండు. సో చతురస్రం యొక్క చుట్టుకొలత 4a = 64. దెన్ a = 64/4. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మనకి సైడ్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ అవుతుంది. పెరిమీటర్ 64 కాబట్టి మనకు అడిగింది ఏరియా కాబట్టి ఏరియా a సైడ్ ఇంటూ సైడ్ 16 × 16 256 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? 1 millimeter = 0.1 centimeter. 1 millimeter = 0.01 centimeter. 1 millimeter = 0.001 centimeter. 1 millimeter = 0.0001 centimeter. మనం అబ్జర్వ్ చేసినట్టయితే పై క్వశ్చన్ లోపల మనకి మీటర్ నుంచి కిలోమీటర్స్కి సెంటీమీటర్ నుంచి కిలోమీటర్కి మార్చమని చెప్పిండు. ఇక్కడేమో మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్లకు మార్చమని చెప్పిండు. 1 millimeter = అబ్జర్వ్ చేసినట్టయితే 1/10 సెంటీమీటర్. ఎందుకంటే 1 centimeter = 10 millimeters. సో 1 millimeter = 1/10 centimeters. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 centimeter. 0.1 centimeter. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఇన్ ఎ రెక్టాంగిల్. దీర్ఘచతురస్రానికి గల రేఖీయ సౌష్ఠవాల సంఖ్య. మరి దీర్ఘచతురస్రం తీసుకున్నట్టయితే దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అన్ని కోణాలు కూడా లంబ కోణాలు ఉంటాయి. మరి దీర్ఘచతురస్రానికి గీయగలిగినటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అవుతుందంటే మనకి పొడవు వెంబడి 1, అలాగే వెడల్పు వెంబడి 1. సో 2 సౌష్ఠవ రేఖలను గీయవచ్చు. ఓకేనా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చతుర్భుజాలకు వచ్చేసి మనకి చతురస్రానికి 4 ఉంటాయి, పొడవు వెంబడి వెడల్పు వెంబడి అలాగే కర్ణాల వెంబడి. చతురస్రానికి 4, రాంబస్కు 2, దీర్ఘచతురస్రానికి 2. ఓకే, అలాగే గాలిపట ఆకారానికి గాలిపట ఆకారానికి 1. ఓకే, అలాగే మిగతా సమాంతర చతుర్భుజానికి కావచ్చు, ట్రెఫీజియానికి కావచ్చు, అలాగే మనకి చతుర్భుజానికి కావచ్చు,
మనకు సౌష్ఠవ రేఖల సంఖ్య 0. సౌష్ఠవ రేఖల సంఖ్య ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఒకవేళ ట్రెపీజియం తీసుకున్నప్పుడు ఆ ట్రెపీజియం లోపల మనకి సమద్విబాహు సమలంబ చతుర్భుజం అనగా ఐసోస్కేల్స్ ట్రెపీజియం ఉన్నట్లయితే, ఉదాహరణకు ఇక్కడ గీస్తున్న చూడండి పటము, మరి ఈ విధంగా ఎదురెదురు భుజాలు సమాంతరం, ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటూ మిగిలిన 2 భుజాలు సమానంగా ఉన్నట్టయితే దాన్ని ఐసోస్కేల్ ట్రెపీజియం అంటారు. ఈ ఐసోస్కేల్ ట్రెపీజియం ఉన్నట్టయితే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, సిమెట్రిక్ లైన్ ఒకటి ఉంటుంది. ఓన్లీ ట్రెపీజియానికి అయితే ఉండదు. మనకి ఐసోస్కేల్ ట్రెపీజియం ఉన్నట్టయితే ఒక సిమెట్రిక్ లైన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఐసోస్కేల్ ట్రెపీజియానికి 1, చతురస్రానికి 4, రాంబస్కి కర్ణాల వెంబడి 2, దీర్ఘచతురస్రానికి భుజాల వెంబడి 2, గాలిపట ఆకారానికి 1, సమాంతర చతుర్భుజానికి 0, అలాగే ట్రెపీజియానికి 0, చతుర్భుజానికి కూడా 0. ఓకే, నెక్స్ట్ది కాస్ట్ ఆఫ్ 1 ton wheat ఈజ్ ఈక్వల్ టు 25,800 రూపీస్. దెన్ ద 275 grams కేజెస్ 275 kgsకి ఎంత అవుతుందండి? 1 టన్ను గోధుమల ధర 25,800 రూపీస్ అయితే 275 kgs యొక్క ధర ఎంత? సో 1 టన్ను మీన్స్ 10 క్వింటాలు. 10 క్వింటాలు అనగా 1000 kgs. ఎందుకంటే క్వింటాకు 100 kgs అవుతుంది కాబట్టి మనకి 10 క్వింటాలకు 1000 kgs అవుతుంది. 1000 kgs ధర 25,800 రూపాయలు. మరి 1 kg ధర ఎంత అవుతుంది? మనం చూసినట్టయితే 25,800 by 1000 అవుతుంది, by 1000. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? 275 kgsకి ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో 275 అంటే 25,800 by 1000 ఇంటూ 275. సో ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసినట్టయితే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2 జా 5 5 జా 25, 2 5 5 జా 25. ఇక 2 టేబుల్లో 2 1 జా 2 2 జా 2 9 జా. సో మనకి 129 ఇంటూ 55 రూపీస్. 129 ఇంటూ 55 రూపీస్. 5 9 0 7 7,095 రూపీస్. 7,095 రూపీస్. ఇక్కడ మిస్టేక్ వచ్చింది, 7,095 రూపీస్ చూడండి. ఓకే, ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏమనుకున్నారంటే 1 టన్ కాకుండా 1 క్వింటాకి ఇదైతే 275 kgs అని రాసినట్టున్నారు. లేదనుకుంటే ఇది రాంగ్ ఉన్నట్టుంది. మొత్తం మీద అయితే ఆన్సర్ వచ్చేసి 7,095 రూపీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 1:1:2. దెన్ ద ఇట్స్ రేషియో ఆఫ్ సైడ్స్. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కూడా కోణాల నిష్పత్తి 1:1:2 అయినట్టయితే ఆ భుజాల నిష్పత్తి 1:1:2 అనుకున్నట్టయితే అది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. మరి భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే 1:1:2 నిష్పత్తిలో ఉంటాయి. 1:1:2 నిష్పత్తిలో ఉంటాయి. ఇఫ్ ఎన్ ఆర్టికల్ పర్చేజ్ 4,000 రూపీస్ అండ్ షోల్డ్ ఇట్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఒక వస్తువును 4,000 రూపాయలకు కొని 10% లాభంకు అమ్మినట్లయితే మరి అమ్మినటువంటి వేల ఎంత అనడు. సో కొన్నటువంటిది 4,000 రూపాయలు, అమ్మినటువంటిది ఎంత అనడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బై 100. ఇక్కడ ప్లస్ ఎక్స్ అంటే ప్రాఫిట్, మైనస్ ఎక్స్ అంటే లాస్. ఇప్పుడు మన క్వశ్చన్లో ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 10 110 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 4,000 ఇంటూ ప్రాఫిట్ 10 కాబట్టి 110 by 100. సో క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ చేస్తే 4,400 రూపీస్ ప్రాఫిట్. 400 రూపీస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 36 men can build a wall within 12 days, then 16 men can build the same wall in days. 36 మంది మనుషులు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అదే గోడను 16 మంది మనుషులు ఎన్ని రోజుల్లో కట్టగలరు? ఇక్కడ ఇచ్చినటువంటిది మనకి గోడ అనేది స్థిరంగా ఉంది, కట్టగలిగినటువంటి గోడ అనేది స్థిరంగా ఉంది. మనుషులకు రోజులకు మధ్య సంబంధం చూసినట్టయితే మనుషుల సంఖ్య తగ్గే కొద్దీ రోజుల సంఖ్య పెరుగుతుంది. అనగా ఒకదానితో ఒకటి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ డేస్ పెరిగితే పర్సన్స్ తగ్గుతారు. కాబట్టి డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది కాబట్టి దేర్ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు సూత్రము వర్కర్స్ ఇంటూ W1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు W2 ఇంటూ D2. వర్కర్స్ ఇంటూ డేస్. సో 36 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ దాని లోపల 16 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్, డేస్ ఇవ్వలేదు, డేస్ తెలుసుకోవాలి. సో 16 అనేది డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది by 16 ఈజ్ ఈక్వల్ టు D2. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 16 4 4 జా 4 9 జా, అలాగే 4 1 జా 4 3 జా 9 3 జా 27. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. 2x plus 3 is equal to x minus 4, then x value. 2x plus 3 is equal to x minus 4, then x value. This is the linear equation, one variable. లేదా సింపుల్ ఈక్వేషన్, సరళ సమీకరణం అంటాం. మరి ఇందులో కూడా ఒకే చరరాశి ఉంది కాబట్టి చరరాశి పదాలు ఎడమ వైపుకు, స్థిరాంకాలు కుడివైపుకు బదలాయించినట్టయితే -4 -3. 2x minus x is equal to x అవుతుంది. -4 -3 దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు -7.
ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5x plus 2 by 2x plus 3 equal to 12 by 7. Then x value 5x plus 2 by 2x plus 3 is equal to 12 by 7. దీన్ని సాల్వ్ చేయడం కంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మనకి సింపుల్గా ఉన్నాయి కాబట్టి నెంబర్స్ మనకి ట్రయల్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి ఏ విధంగా. సో ఫస్ట్ నెంబర్ 5 1 5 ప్లస్ 2 7, అలాగే 2 1 2 ప్లస్ 3 5 7 by 5 కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 5 3 15 15 ప్లస్ 2 17, అలాగే 2 3 6 6 plus 3 9 17 by 9. This one is also wrong. Next one 2 is substitute in the x value. 5 2 10 10 plus 2 12 by 2 2 4 4 plus 3 7 12 by 7. This one is the right answer. Okay. This is the method to trial error method, or another method is solvation method. So apply the cross multiplication method. Both sides 7 into 5 35x plus 14 is equal to 12 to the 24x plus 12 3 the 36. So variable term transpose to left side, constant transpose to the right side. 35x minus 24x 11x, 36 minus 14 so 22. 11x is equal to x is equal to 22 by 11. 11 1 is 11 2 is a cancel. 2 is the correct answer. Okay. This is the trial error method. This one is the solution method. 35 45 55 la gasaka. GCD of the 25 35 45 55. This is one is also same trial error method. Or greatest number ని చెక్ చేయండి. 11 టేబుల్ చెక్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే మనకు అడిగింది జీసీడీ కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి 11 టేబుల్లో చెక్ చేస్తే 11 టేబుల్లో కూడా ఆల్ నెంబర్స్ డివిజిబుల్ కాబట్టి ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ 10 టేబుల్లో కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి మనకి హయ్యర్ నెంబర్ నుంచి లోయర్ నెంబర్కు ఆల్ నెంబర్స్ని డివైడ్ చేసే దాంట్లో గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 pieces of length 2 3 by 5 meters and 3 3 by 10 meters cut off from a rope 11 meters. Then remaining rope. సో ఇచ్చినటువంటి 11 మీటర్స్ పొడవు ఉన్నటువంటి తాడు నుండి 2 3 by 5 మీటర్స్ ఒకటి 3 3 by 10 మీటర్స్ పొడవు గల 2 ముక్కలు కత్తిరించినారు. మిగిలిన తాడు పొడవు ఎంత? 11 మీటర్స్ మైనస్ రిమైనింగ్ 2 parts. సమ్ ఆఫ్ ద 2 parts ఇస్ 2 కట్స్. 2 ముక్కలు కత్తిరించారు. వాటి యొక్క లెంత్ 5 2 10 10 plus 3 13 13 by 5 ఒకటి, అలాగే 10 3 30 30 plus 3 33 by 10. ఓకే. నెక్స్ట్ 11 మైనస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డినామినేటర్ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ డబల్ 26 by 10 and second one is 33 by 10. Okay, is equal to 11 minus 26 plus 33 59 by 10. First one is also change denominator 10 110 by 10. Their difference is equal to 59 లెక్కలు మైనస్ చేసినట్టయితే 110 minus 59 1 10 minus 5 5 51 by 10. So 51 by 10 means 5 1 by 10 5 1 by 10. So option 1 is the correct option. 5 1 by 10. Option 1 is the correct option. Okay. Next question. 106th question. P is equal to 2500 rupees. R is equal to 12%. Then the total amount after 3 years in rupees. అసలు 2500, వడ్డీ రేటు 12%, 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి మొత్తం ఏ కావాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడ కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇవ్వలేదు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. బార్ వడ్డీలో I తెలుసుకుంటాం ఫస్ట్. PTR by 100. I is equal to PTR by 100. That is equal to P value 2500 rupees time 3 years. Interest rate 12% by 100. So cancel. 25 3 is 75. 75 into 12. 12 5 is 60. 12 7 is 84 90. 900 rupees interest. సో మనకు అడిగింది చెల్లించాల్సినటువంటి టోటల్ అమౌంట్ మీన్స్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అసలు కూడితే 3400 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. టోటల్ అమౌంట్ అడిగింది కాబట్టి 3400 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద బాక్స్ ఈజ్ 1.8 meters లాంగ్, 90 cm wide, 60 cm height. Soap cakes of measurement 6 cm, 4.5 cm, 40 mm are to be packed in the box. The number of cakes can be packed in each box. సో ఇక్కడ పెట్టె పొడవు ఇచ్చిండు, వెడల్పు ఇచ్చిండు, ఎత్తు ఇచ్చిండు. అయితే పెట్టెలో అమర్చినటువంటి సబ్బు యొక్క కొలతలు 6 cm, 4.5 cm, 40 mm ఇచ్చిండు. దిస్ వన్ ఈజ్ ఆల్సో చేంజ్ 4 cm. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బాక్స్ ఫస్ట్ పెట్టే యొక్క పొడవు ఏమో మీటర్స్లో ఇచ్చిండు. దీన్ని కూడా సెంటీమీటర్లకు మార్చుకుందాం. 180 cm ఫస్ట్ది, ఇది 90 cm, ఇది 60 cm. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ సోప్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బాక్స్ పెట్టే యొక్క ఘనపరిమాణం, ఇక్కడేమో వాల్యూమ్ ఆఫ్ సబ్బు యొక్క ఘనపరిమాణం. మరి వాల్యూమ్ ఆఫ్ బాక్స్ చూసినట్టయితే ఎల్ ఇంటూ బోత్ ఆర్ ద క్యూబైడ్ షేప్ కాబట్టి క్యూబైడ్ షేప్లో ఉన్నప్పుడు లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ వాల్యూమ్ కాబట్టి 180 ఇంటూ 90 ఇంటూ 60 ఇన్ ద న్యూమరేటర్, డినామినేటర్ 6 ఇంటూ 4.5 ఇంటూ 4. ఓకే. సో ఇప్పుడు ఇందులో కూడా గమనించినట్టయితే 4 టేబుల్లో 4 15 క్యాన్సల్, అలాగే 6 1 6 30 క్యాన్సల్. ఇక్కడ మిగిలినట్టు 4.5 డబల్ 9 అవుతుంది. సో 4.5తో క్యాన్సల్ చేస్తే దిస్ ఈజ్ 20 4.5కు 20 టైమ్స్ చేస్తే 90 వస్తుంది కాబట్టి 90.
సో దేర్ ప్రొడక్ట్ 30 into 20 600, 600 into 15. So that is equal to 5, 15 0 just 0, 15 0 0, 15 6 are 90, 9000. Option 4 is the correct option. Okay, next question. In what time Rs rupees 12,600 rupees at 9% rate of interest will be amount to 15,624. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఇచ్చిండు, పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చిండు, అమౌంట్ టోటల్ అమౌంట్ ఇచ్చిండు, ఎంత టైం పడుతుందని చెప్పిండు. సో మనకి టోటల్ అమౌంట్ 15,624 నుంచి మనకి 12,600 రూపీస్ మైనస్ చేసినట్టయితే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది 203, 3,024 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అమౌంట్ టోటల్ అమౌంట్ ఏమో ఇది ఇచ్చిండు, ఆఫ్టర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ 12,600 మైనస్ 3,024 వచ్చింది. ఇప్పుడు మన ఫార్ములా ఏముంది, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇందులో కూడా I అంటే ఇంట్రెస్ట్ 3,024 రూపీస్, P అంటే 12,600 రూపీస్, టైం మనకి అడిగింది టైం కాబట్టి టైం, ఇంట్రెస్ట్ రేట్ 9/100. సో 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే 3,024 9 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అలాగే 126 కూడా రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఇప్పుడు మరి 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 3 27, 3, 9 3 27, 5, 9 6 54. నెక్స్ట్ అగైన్ 6 టేబుల్లో 6 2 6 1 6 టేబుల్లో 6 5 30, 6 6 36. నెక్స్ట్ 1 56/21 వచ్చింది. మరి 1 ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 7 8 7 3 8, 3/3 వచ్చింది. 2 years 2/3 అనగా మనకి మంత్స్లోకి మారిస్తే 8 months అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 0 to 10, 10 to 20, 20 to 30. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నట్టయితే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం, మినహాయింపు తరగతులు అంటాం. అలా కాకుండా ఇలా ఉన్నట్టయితే 1 to 10, 11 to 20, 21 to 30 ఈ విధంగా వేరువేరుగా ఉన్నట్టయితే వాటిని మనము ఇంక్లూజివ్ క్లాసెస్, విలీన తరగతులని అంటాము. సో ఇది మనకు ఆప్షన్ మినహాయింపు తరగతులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నియర్ రెక్టాంగులర్ పాత్ గివెన్ అవుట్ సైడ్ ఫర్ వాకింగ్ అరౌండ్ ద గ్రాస్ ల్యాండ్ ఆఫ్ లెంత్ 28 meters, లెంత్ బ్రెడ్త్ 20 meters. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద వాకింగ్ యాజ్ 2 meters, దెన్ ద ఏరియా ఆఫ్ ద వాకింగ్ పాత్. ఒక ఉద్యానవనంలో కూడా 28 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు కలిగినటువంటి గడ్డి భూమి చుట్టూ నడవడానికి ఒక దీర్ఘచతురస్రాకార బాట ఇవ్వబడింది. బాట వెడల్పు 2 మీటర్లు అయితే నడిచే బాట వైశాల్యం ఎంత? సో ఉద్యానవనం యొక్క పొడవు ఎంత ఇచ్చిండు, 28 మీటర్లు ఇచ్చిండు. అలాగే వెడల్పు వచ్చేసి 20 meters ఇచ్చిండు. దీని చుట్టూ కూడా బాట వేయడం జరిగింది. మరి 2 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట వేయడం జరిగింది. మరి బాట వేసినట్టయితే మరి దీని యొక్క పొడవు ఎంత అవుతుంది, 28 + 4 32 అవుతుంది. అలాగే ఇక్కడ వెడల్పు చూసినట్టయితే 20 + 4 24 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ విధంగా బాట పాత యొక్క వైశాల్యం ఏరియా తెలుసుకోవాలంటే అవుటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా అంటే 32 × 24 మైనస్ 28 × 26. మరి 32 నుంచి 24 మల్టిప్లై చేస్తే 768 మైనస్ 28 × 20 చేస్తే 560. సో 560 మైనస్ చేస్తే 8 0 2 208 meters స్క్వేర్ మీటర్స్ 208 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ 6x - 2x² - 1 వెన్ x ఈజ్ ఈక్వల్ టు -1. 6x - 2x² - 1 ఇందులో x ప్లేస్లో 1 రాస్తే -1 రాసినప్పుడు వాల్యూ ఎంత అని అడిగిండు. సో 6 times of -1 - 2 × -1² 1. సో 6 × -1 -6 -2 × 1 -1కి స్క్వేర్ ఉంది కాబట్టి +1 అవుతుంది. -6 -2 -1 both are all are the negative integers, so their sum is equal to -9. Option 3 is the correct option. If the following which is having diagonals that are equal and perpendicular bisect each other. ఈ కింది వాటిలో కర్ణాలు సమానాలు ఉంటాయి మరియు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. కర్ణాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాల లోపల ఒకటి దీర్ఘచతురస్రం, ఒకటి చతురస్రం. అయితే దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి కానీ సమద్వికరణం చేసుకుంటాయి, కానీ లంబ సమద్వికరణం చేసుకోవు. కావాలంటే మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇందులో కూడా లంబ సమద్వికరణం చేసుకోవు. అయితే మరి లంబ సమద్వికరణం చేసుకునేదేమో ఒకటి చతురస్రం అయితే మరొకటి రాంబస్. రాంబస్లో కూడా లంబ సమద్వికరణం చేసుకుంటాయి, అలాగే చతురస్రంలో కూడా లంబ సమద్వికరణం చేసుకుంటాయి. కానీ రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు. మన క్వశ్చన్ ఏంది, కర్ణాలు సమానంగా ఉండాలి, అయితే ఇది రెండోది ఇది. మరి పరస్పరం లంబ సమద్వికరణం కూడా చేసుకోవాలి కాబట్టి ఆప్షన్ చతురస్రం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 దెన్ 10/రూట్ వాల్యూ. మరి ఇచ్చినటువంటిది √2 వాల్యూ ఇచ్చిండు. సో 1.414 ఇచ్చిండు 10/√2. అయితే డినామినేటర్లో √2 ఉంది. √2 వాల్యూ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలంటే డినామినేటర్లో డెసిమల్ నెంబర్తో డివైడ్ చేయడం కష్టం అవుతుంది. అందుకొరకు ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి. అంటే 10/√2ను న్యూమరేటర్ని డినామినేటర్ √2తో మల్టిప్లై చేస్తాం. సో 10√2/2 అవుతుంది. సో 10 టేబుల్లో కూడా 10 × 2 1 2 5 క్యాన్సిల్ అవుతుంది. 5 × √2
5 into root 2 value 1.414. Multiply చేస్తే 5 4 జ 20, 5 1 5 7, 5 4 20, 5 1 5 7. In the decimal part 3 digits, put the point before 3 digits. 7.07. Option 3 is the correct option. Okay. Thank you friends. Like, share and subscribe my YouTube channel.